ఛానల్. నేను మోనికా, మీరు చూస్తున్నారు మోనికా పవన్ కుమార్. అండ్ ఈరోజు వీడియో ఒక ఫిష్ టైల్ బ్రైడ్ ఎలా ఈజీగా వేసుకోవచ్చు అనేది అనమాట. ఇది జనరలీ చూడడానికి చాలా కాంప్లికేటెడ్గా అనిపించినా అంత కాంప్లికేటెడ్గా ఉండదు. దీన్ని చాలా ఈజీగా ఎలా వేసుకోవాలో నేను మీకు నేర్పిస్తాను. ఇది ఎలా వేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే వీడియో చూడండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకన్ని కూడా ప్రెస్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో నేను ఎప్పుడు వీడియో చేసినా మీరు మిస్ అవ్వకుండా ఉంటారనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఈరోజు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ ఎగ్జామ్స్ ఎవరు కనిపెట్టాడు రా బాబు అని చాలాసార్లు ఎగ్జామ్స్ అప్పుడు అందరూ అనుకుంటారు. నేను అనుకున్నాను, మీరు కూడా అనుకునే ఉంటారు చాలా వరకు. అండ్ ఆ ఎగ్జామ్స్ కనిపెట్టింది హెన్రీ మిషెల్ అమెరికన్ అనమాట. తను ఎగ్జామ్స్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అండ్ ఎస్, అదనమాట ఈరోజు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ హెయిర్లో ఎలాంటి చిక్కు లేకుండా చిక్కు తీసుకొని ఆ తర్వాత నేను నా హెయిర్లో లెఫ్ట్ సైడ్ నుంచి పార్టీషన్ తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను లెఫ్ట్ పార్ట్ జనరల్గా తీసుకుంటాను కాబట్టి, మీకు కావాలనుకుంటే మీరు సెంటర్ పార్ట్ తీసుకోవచ్చు. అలా చేసి మళ్ళీ హెయిర్లో చిక్కు అంతా తీసేసిన తర్వాత ఇలా ఇయర్ వరకు స్ట్రైట్గా ఒక సెక్షన్ తీసుకుంటే ఇలా జుట్టు వస్తుంది అనమాట. ఆ హెయిర్ని తీసుకొని వెనక్కి తీసుకెళ్ళి ఇలా ట్విస్ట్ చేసి, కనిపించిందా? అలా ట్విస్ట్ చేసి ఏ హెయిర్ బయటికి కనిపించకుండా ఒక టిప్ టాప్ పిన్తో కింద నుంచి అది ఊడిపోకుండా ఉండడానికి ఇంకో పిన్తో పైన నుంచి దాన్ని సెక్యూర్ చేస్తున్నాను. అండ్ సెకండ్ సైడ్ కూడా ఇలాగే ఇయర్ నుంచి ఇంకో సెక్షన్ తీసుకొని దాన్ని వెనక్కి తీసుకెళ్ళి 2 టిప్ టాప్ పిన్స్తో దాన్ని సెక్యూర్ చేస్తాను. అండ్ హెయిర్ పిన్స్ వేసేటప్పుడు, జెల్ వేసుకునేటప్పుడు ప్లెజెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం నాకు రాదు ఎందుకో, చాలామంది లాగా నా ఎక్స్ప్రెషన్స్ అలాగే ఉంటాయి, కొంచెం భరించండి. అండ్ ఈ సైడ్ కూడా అయిపోయింది. ఇప్పుడు హెయిర్ అంతా నేను లెఫ్ట్ సైడ్కి తీసుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఈ సైడ్ వేసుకోవడం నచ్చుతుంది కాబట్టి. మీరు ఒకవేళ రైట్ సైడ్ హెయిర్ వేసుకోవాలనుకుంటే రైట్ సైడ్కి తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత ఈ హెయిర్ని 2 ఈక్వల్ పార్ట్స్ చేసుకోవాలి. జనరల్గా జడ వేసుకున్నప్పుడు 3 ఈక్వల్ పార్ట్స్ చేసుకుంటాం కదా, అలా ఈ జడ కోసం 2 ఈక్వల్ పార్ట్స్ చేసుకొని ఈ లెఫ్ట్ సైడ్ నుంచి చిన్న సెక్షన్ తీసి రైట్ సైడ్ హెయిర్లో కలుపుకోండి, ఇలా నేను చూపించినట్టు. అండ్ అదేవిధంగా రైట్ సైడ్ నుంచి ఒక చిన్న పార్టీషన్ తీసుకొని ఈ లెఫ్ట్ సైడ్ హెయిర్లో కలుపుకోండి, ఇలా. మళ్ళీ అదేవిధంగా లెఫ్ట్ నుంచి రైట్కి ఒక సెక్షన్ని కలపండి, రైట్ నుంచి లెఫ్ట్కి ఒక సెక్షన్ని కలపండి. అండ్ ఇలా కలిపేటప్పుడు హెయిర్ని టైట్గా పుల్ చేసుకోండి, లేకపోతే మీ జడ తొందరగా ఊడిపోతుంది, లూజ్ అయిపోతుంది అనమాట. టైట్గా వేసుకున్నారంటే ఎక్కువసేపు హెయిర్ అలాగే ఉంటుంది. అదే సీన్ ఇప్పుడు నేను మీకు జూమ్లో చూపిస్తున్నాను. ఇలా లెఫ్ట్ నుంచి ఒక స్ట్రాండ్ తీసుకొని రైట్కి, రైట్ నుంచి ఒక స్ట్రాండ్ తీసుకొని లెఫ్ట్కి, ఇలా కలుపుతూ పోతే మీ జడ అయిపోతుంది అనమాట. అండ్ మీరు ఈ తీసుకునే సెక్షన్ ఎంత సన్నగా, ఎంత చిన్నగా తీసుకుంటే మీ హెయిర్ అంత కష్టపడి, అంత కాంప్లికేటెడ్గా వేసినట్టు కనిపిస్తుంది అనమాట. మీకు ఈ సెక్షన్స్ కనిపిస్తున్నాయి కదా, అవి ఇంకా చిన్నగా, ఇంకా బాగా కనిపిస్తాయి అనమాట. నాకు ఇలా నచ్చుతుంది, నేను ఇలా వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకా సన్న స్ట్రాండ్స్ తీసుకుని కూడా ట్రై చేయొచ్చు. అండ్ అలా అలా అల్లుతూ ఉంటే ఆల్మోస్ట్ హెయిర్ అయిపోయింది. నేను ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ వేసుకోవట్లేదు, ఎందుకంటే నా దగ్గర రబ్బర్ బ్యాండ్ లేదు కాబట్టి నేను హెయిర్ బ్యాండ్ వేస్తున్నాను. జనరల్లీ అయితే ఈ హెయిర్ స్టైల్కి రబ్బర్ బ్యాండ్ వేస్తారు, ఇంకా కింద వరకు వెళ్ళి చాలా తక్కువ, ఒక 1 or 2 ఇంచెస్ హెయిర్ కింద వదిలేసి రబ్బర్ బ్యాండ్ వేస్తారు. అప్పుడు చూడడానికి ఇంకా బాగుంటుంది, ట్రై చేయండి. జడంతా అయిపోయిన తర్వాత దాన్ని ఇంకా వాల్యూమినస్గా, ఇంకా లావుగా, పెద్దగా కనిపించేలా చేయడానికి ఇలా అన్ని సైడ్స్ నుంచి పుల్ చేశారంటే మీ హెయిర్ ఇంకా లావుగా, జడ ఇంకా పెద్దగా కనిపిస్తుంది. అంతే, మన హెయిర్ స్టైల్ అయిపోయింది. చూసారు కదా ఈజీ ఫిష్ స్టైల్ బ్రైడ్ ఎలా వేసుకోవాలో. అది చూడడానికి ఎంత కాంప్లికేటెడ్గా ఉంటుందో నేను చెప్పినట్టు వేసుకోవడానికి అంతే ఈజీగా ఉందనిపించిందా? అనిపిస్తే ఖచ్చితంగా నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మళ్ళీ నా ఛానల్కి వస్తూ ఉండండి, ఇలాంటి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. అండ్ మీకు కనుక ఎలాంటి వీడియో అయినా కావాలనుకుంటే నాకు కమెంట్స్లో చెప్పండి, నేను ఖచ్చితంగా వీడియోని చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ నాకు దాని గురించి తెలిసినట్టయితే, లేదా తెలుసుకొని చేయడానికి కూడా ట్రై చేస్తాను. అదనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.